కుకుంబర్ సాలడ్. వావ్! సో నిజంగానే సలాడ్స్ అనేవి మనము రెగ్యులర్గా మనము హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి. ఎలాగైతే మీల్స్ అండ్ స్నాక్స్ ఎలాగైతే తీసుకుంటున్నామో సూప్స్ అండ్ సలాడ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మనము ఎక్కువ తీసుకోమన్నమాట డే టు డే షెడ్యూల్లో. సో సలాడ్స్ కొంచెం సింపుల్గా, కొంచెం హెల్తీగా, టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది. అండ్ కుకుంబర్ కాబట్టి చక్కగా అందరూ తీసుకోవాలి ఎవ్రీడే. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. కుకుంబర్ అండ్ కొబ్బరి తురుము తీసుకొచ్చావు, అండ్ పల్లీలు తీసుకొచ్చావు. అండ్ నిజంగానే కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం హైడ్ చేసి ఇవ్వాలి అంటాం కదా, నువ్వు పేర్లో కూడా హైడ్ చేసావు అనమాట. కుకుంబర్ సలాడ్లో ముల్లంగి తురుము తీసుకొచ్చావు. పర్ఫెక్ట్. చూద్దాం మరి ఆ రెండు కాంబినేషన్ అనేది ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అని. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము కుకుంబర్ వేసేసుకుందాం. ఆ తర్వాత ముల్లంగి కొంచెం. సో మనకు రాడిష్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ చాలా మంది ప్రిఫర్ చేయరు. సో ఇలా సాలడ్లో గ్రేట్ చేసి వేస్తే కనుక కొంచెం ఈజీగా డెవలప్ అయిపోతుంది. ఓకే. అండ్ అలాగే కొబ్బరి తురుము కూడా. సో కొంచెం ఆ కుకుంబర్ అండ్ కొబ్బరి తురుము కలిపి ఆ టేస్ట్ ఏదైతే ముల్లంగి టేస్ట్ ఉందో కొంచెం రెడ్యూస్ చేస్తుంది అనమాట. అవును. ఓకే. ఆ తర్వాత రోస్టెడ్ పల్లీలు, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా. ఓకే. ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో మనం స్నాక్స్ ఆప్షన్ ఏదైతే ఉందో స్నాక్స్ టైమ్, అందులో మనము సలాడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సలాడ్స్ కానీ సూప్స్ కానీ. సో కొంతమంది కాదు, చాలా మంది కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోరు అనమాట. బికాజ్ వాళ్ళ వర్క్లో ఉండి ఆ వాటర్ తీసుకోవడానికి మర్చిపోతారు. మీల్స్ అయితే టైంకి తీసుకుంటారు, బట్ వాటర్ వచ్చేసి ఏంటంటే చాలా మంది కూడా చాలా తక్కువగా తీసుకుంటున్నారు. దానివల్ల చాలా డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ, అండ్ కొంతవరకు డిసీజ్ కూడా లీడ్ అవుతుంది డీహైడ్రేషన్ వల్ల. సో అలాంటి వాళ్ళు మాత్రం స్నాక్స్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్తో వాళ్ళ స్నాక్స్ సాలడ్స్ కనుక ప్రిఫర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు కొంతవరకు ఆ వాటర్ ఇంటేక్ అనేది మీట్ అవ్వచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం ఇందులో. ఇప్పుడు ఒక స్పూన్. సో ఇదంతా కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం మనము. సో కావాలంటే ఈ పల్లీలతో పాటు మనం కొంచెం నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో నువ్వులు చాలా హెల్ప్ చేస్తుంది, అండ్ ముఖ్యంగా ఉమెన్స్కి చాలా మంచిది. కాబట్టి నార్మల్లీ మనం కర్రీస్లో కానీ అందులో వేయడం మర్చిపోయిన వాళ్ళు, అండ్ సపరేట్గా తీసుకోవాలంటే కూడా చాలా మందికి టైం అనేది ఉండదు, అండ్ ఒకవేళ తీసుకున్నది ఎక్కువ కంటిన్యూ చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఇలా సాలడ్స్లో ప్రిఫర్ చేయొచ్చు. ఎనీవే మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా కొన్ని మిక్స్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇది పక్కన పెట్టేసి మనం ఇందులో కొంచెం పోపు ప్రాసెస్ కూడా చేసుకుంటాం. ఓకే. సో ఇంకొంచెం యాడ్ ఆన్ టేస్ట్ని ఇవ్వడానికి. ఎస్, అవును. సో కొంచెం కొబ్బరి నూనె. మోస్ట్లీ మనం సాలడ్స్ అనగానే ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం, బట్ ఇది కొంచెం మనము ఫ్లేమబుల్ కాబట్టి కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే, డన్. ఇంకొక స్పూన్. కొంచెం ఆవాలు. సో ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూ ఉంటుందో వాళ్ళు ఇందులో జీరా కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కరివేపాకు. యూజువల్గా కొన్ని రూట్ వెజిటబుల్స్ కావచ్చు, కొన్ని వెజిటబుల్స్ మనము కుక్ చేయాలి అని అంటూ ఉంటాం కదా, ఎందుకంటే ఆ మట్టిలో అంతా బ్యాక్టీరియా అంతా ఉంటుంది. సో కొంచెం కుక్ చేస్తే బెటర్. మనం మరి రాడిష్ అలా పచ్చిగా తీసుకున్నాం కదా. సో ఇదేంటి అంటే మనం జస్ట్ లీచింగ్ ప్రాసెస్ చేసి తీసేసుకున్నాము. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు వాటర్ ఎక్కువగా తాగని వాళ్ళు వాటర్ కంటెంట్ ఉన్నది ఎక్కువగా తీసుకోవాలని. సో రాడిష్లో కూడా మనకు వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో అది రోస్ట్ చేస్తే ఏంటి అంటే ఆ వాటర్ అనేది లాస్ అయిపోతుంది మనం. ఓకే. సో అందుకని మనం ఇలాగే తీసేసుకుంటున్నాం. సో జస్ట్ లీచింగ్ ప్రాసెస్ చేస్తే చాలా. చాలు. పర్ఫెక్ట్. సో ఇది కూడా చక్కగా వేగిపోయింది. ఇది కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. అండ్ చక్కగా మిక్స్ చేసేద్దాం. ఓకే. సో పర్ఫెక్ట్గా మనం స్నాక్స్ టైంలో కావచ్చు, లేకపోతే
మీల్ రీప్లేస్మెంట్ కొద్ది కష్టం కాబట్టి, ఎందుకంటే కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి, సో మీల్ కొంచెం తగ్గించి మనం ఈ సలాడ్ మాత్రం తీసుకోవచ్చు. ఎస్, అవును, తీసుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ మనం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. పల్లవి, సో పర్ఫెక్ట్గా జల్లప్ అయిపోయి ఉంటాయి అన్నీ. సో ఇంకా సర్వ్ చేసుకున్నామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే రాసియా, కుకుంబర్ సాలడ్ రెడీ అయిపోయింది. కుకుంబర్ సాలడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కుకుంబర్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి 1, కీరా ముక్కలు 1 కప్పు, నిమ్మకాయ 1, ఆవాలు 1 టేబుల్ స్పూన్, వేయించిన పల్లీలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. కుకుంబర్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో కీరా ముక్కలు, ముల్లంగి తురుము, కొబ్బరి తురుము, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత పాన్ లో కొబ్బరి నూనె, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకొని ముల్లంగి బౌల్లో వేసుకొని దీనిలో కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కుకుంబర్ సలాడ్ రెడీ.